జనగామ జిల్లా దేవరుపుల మండలం అపిరెడ్డిపల్లికి చెందిన గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు లభించింది. అంతరించిపోతుందన్న జానపద కళ చిందు యాక్షగానానికి సమ్మయ్య జీవం పోస్తున్నారు. 1956లో జన్మించిన సమ్మయ్య 6వ తరగతి వరకు చదివించారు. తండ్రి రామస్వామి నుంచి చిందు యాక్షగానాన్ని నేర్చుకున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి హంస అవార్డు పొందిన బృందంలో సమ్మయ్య సభ్యుడు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో యాక్షగానంలో రామాయణాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం సమ్మయ్య బృందానికి దక్కింది. దేశవ్యాప్తంగా ఈ బృందం 25,000 ప్రదర్శనలు ఇచ్చింది. 1991 నుంచి హైదరాబాద్ దూరదర్శన్లో 150 ప్రోగ్రాంలు ఇచ్చారు. సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఆదరించే వాళ్ళకు, నాకు సహకారంగా తోడ్పడ్డ వాళ్లకు మరియు నా కుల సంఘాల వారికి కూడా మరి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎనలేని ఆనందంగా ఉంది సార్. నాకు అప్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సమ్మయ్య అనే నేను చిందు యక్షగాన కళాకారుణ్ణి. తాత ముత్తాతల నుండి పూర్వకాలం నుండి అనేక ప్రదర్శనలు వేస్తూ హరిజనుల్ని ఆశించి జీవితాన్ని కడుదుర్లభంగా గడుపుకుంటూ సినిమా వీడియో తాకిడి తట్టుకొని కలనే నమ్ముకొని జీవనోపాధి గడుపుతున్నటువంటి మా చిందు యక్షగానము రామాయణం, మహాభారతం, భాగవతం వంటి యక్షగాన ప్రదర్శనలు వేలాదిగా ప్రదర్శనలు నిర్వహించినాము. జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు నిర్వహించాము. మరి ఈనాడు మా స్థితిగతులను చెప్పుకోవాలంటే రాత్రంతా రాజులము, తెల్లారితే బికారులము, రంగస్థలంపైనే రారాజులము, నిజ జీవితంలో దుర్బలులము. దేశంలో చాలా అత్యున్నతమైనటువంటి పురస్కారము నాకే కాకుండా నా బంధుమిత్రులకు, మమ్మల్ని ఆదరించే వాళ్లకు, నాకు